వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం మేడ్చల్ కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావానికి వచ్చాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దమ్మాయిగూడ మున్సిపాలిటీకి చెందిన ఇక్కడ స్థానికులు, ఆర్జీ కాలనీకి చెందిన స్థానికులు చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళ వచ్చిన సందర్భం ఏంటంటే వాళ్ళకు చాలామంది ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నప్పటికీ వాళ్ళకు సంబంధించిన దరఖాస్తుకు సంబంధించి ఏదైతే ఎన్రోల్ నంబర్ ఉంటుందో దాన్ని తీసుకుపోయి మళ్ళీ వాళ్ళ అక్నాలజ్మెంట్కి వెళ్తే వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా వాళ్ళ అప్లికేషన్ గురించి స్టేటస్ రావట్లేదని, సో మా అప్లికేషన్ వృధా అయిపోయింది సార్, మేము అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఒకటి కాదు ఇక్కడ వందలాది మంది వచ్చారు, సో మా అప్లికేషన్లో కనిపించట్లేదు, సో మాకు ఎలాంటి న్యాయం జరుగుతుంది, సో మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, సో మాకు ఇండ్ల గురించి మేము ఇక్కడికి వచ్చాము, సో ఎక్కడ కూడా మా అప్లికేషన్లు అన్నీ ఎక్కడికి వెళ్ళాయి అని చెప్పేసి మేము ఇక్కడ కలెక్టరేట్కు రావడం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు వాళ్ళ అవస్థ ఎలా ఉంది, సో వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఒకసారి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే అండి. సార్ నా పేరు రెహానా సుల్తానా సార్, నాది అహ్మద్గూడ బండ్లగూడ సార్. నేను ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టాను, బట్ నాకేంటంటే అక్కడ సర్వేకి వచ్చారు. నేను సర్వేకి వచ్చినప్పుడు నాది ఆధార్ కార్డు ఇచ్చినా అందులో లేదు, అండ్ రేషన్ కార్డు ఇచ్చినా నా ఫోన్ నెంబర్ ఇచ్చేసినా కూడా నాది ఫోటో రావట్లేదు. ఉన్న వాళ్ళకే అక్కడ ఫోటో తిప్పుతున్నారు, లేని వాళ్ళ అమ్మ లేదనేసి అంటున్నారు. మేము ఇక్కడికి కూడా వచ్చాము సార్, లాస్ట్ మండే వచ్చాము. వస్తే వాళ్ళు ఏమన్నారంటే మున్సిపల్కి వెళ్ళండి అమ్మా అన్నారు. అక్కడ వెళ్తే అక్కడ పట్టించుకునే నాదుడు కూడా లేడు. వాళ్ళు ఏమంటున్నారంటే మీది సిస్టంలోనే లేదు, అప్డేట్ లేదు, ఎలా వస్తుందమ్మా అని అంటున్నారు. మాకు ఇల్లు లేదు, మేము కూలీనాలి చేసి బతికేటోళ్ళము, ఇంకా నాకు హస్బెండ్ కూడా లేడు. ఎన్ని రోజులు మేము 25 సంవత్సరాలు సార్ మేము ఇంటి రెంట్ 6,000 కట్టుకుంటూ ఉంటున్నాము. ఇప్పుడు మేము సొంత ఇల్లు గురించి ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా కూడా మాకు ఈ ఛాన్స్ రావట్లేదు. మీరు ఎప్పుడు అప్లికేషన్ పెట్టారు? అప్లికేషన్కు సంబంధించి మీరు అక్నాలజ్మెంట్ కోసం ఎప్పుడు అడిగారు సార్ వాళ్ళని? లాస్ట్ 2 వీక్స్ నుంచి వస్తూనే ఉన్నాం సార్, అడుగుతూనే ఉన్నాము. వాళ్ళు చెక్ చేస్తున్నారు, మున్సిపల్కి వెళ్ళమని అంటున్నారు. అక్కడేమో వాళ్ళేమో పట్టించుకోవట్లేదు, అసలు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అమ్మా అని అలా తిప్పుతున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలండి? ఇప్పుడు సర్వే గురించి వచ్చిన వాళ్ళు ఏమో మీ అసలు ఇంట్లో లేనే లేదమ్మా అనేసి అని అంటున్నారు. అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నారని చెప్తున్నారు. సో ప్రజాపాలనకు సంబంధించి మీకు ఒక ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, అప్లికేషన్ నెంబర్ ఇచ్చారు కదా, సో ఇది సిస్టంలో కనిపించట్లేదు అక్కడ? ఇక్కడ ఈ నంబర్ ఉంటుంది కదా, ఇది మనకు అక్కడ సిస్టంలో కనిపించట్లేదా? అంటే మీ ఆన్లైన్లో చేయట్లేదు? మేము ఇక్కడికి వస్తే ఆన్లైన్లో చేయట్లేదు. మాకు మాత్రం ఇల్లు లేదు, 12 సంవత్సరాలు అయింది. నా భర్తకు అయితే పచ్చివాతం వచ్చింది. నేను 3 పిల్లల్ని సాదుకుంటున్నాను కూలి పని చేసి. మాకు ఇల్లు లేదు. ప్రతి ఒక్కరికి ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇస్తుండ్రు. మేము ఎందుకంటే కలెక్టర్ని కలవాలని ఇక్కడ దాకా వచ్చినాము. దయచేసి కలెక్టర్ మమ్మల్ని చూసి మా పేపర్లన్నా చూసి తీసుకొని లేనోళ్ళు పేదోళ్ళకు ఇల్లు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరం వచ్చినాము, చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చినాము. మాకు లేదు. మేము కనీసం ఓటు కూడా ప్రతి ఒక్కరికి ఓటు వేస్తూనే ఉన్నాము. మా ఓటు హక్కు కూడా ఇక్కడనే ఉంది, ఖాళీనే ఉంది. మాకు ఎందుకు ఇండ్లు ఇవ్వట్లేదు? ఉన్నోళ్ళకి ఎందుకు ఇండ్లు ఇస్తుర్రు? ప్రతి ఒక్కరిని ఫోటో తీసుకొని వస్తుర్రు. ప్రతిసారి పెడితేనే ఉన్నా నేను, ఒక్కసారి కూడా నాకు తలిగి రాలే. కానీ కలెక్టర్ ఆఫీస్ ఇది యూస్ అయినా మాకు దయచేసి మాకు ఇల్లు ఇచ్చేటట్టు దయచేసి చేయండి. అమ్మ మీరు చెప్పండి, దరఖాస్తుకు సంబంధించిన వివరాలు, సో ఆ వివరాలు ఆన్లైన్లో తీసుకోలేదని చెప్తున్నారు కదా, సో అది ఎందుకు తీసుకోలేదని అడిగితే ఏమంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు, ఆడ కలెక్టర్ ఆఫీస్ పోండి, అక్కడ పోండి, ఇక్కడ పోండి అని తిప్పుతానే ఉన్నారు. నా బాబు హ్యాండిక్యాప్, నాకు 3 కొడుకులు. హ్యాండిక్యాప్ ఉన్నా కాబట్టి కాలు మొక్కుతా ఉంటే ఆఫీస్లో పోయి కాలు మొక్కుతా ఉంటే నూకేసి పోతుండ్రు నన్ను. మళ్ళీ నేను ఎప్పుడు ఇస్తాను నీకు డబుల్ బెడ్రూము, నేను ఎప్పుడు ఇస్తాను అమ్మ, నేను ఇస్తా కదా అని ఓటు వేయించుకున్నకి ఉన్నారు. మళ్ళీ ఇంటికి వచ్చి అప్పుడేమో వాళ్ళు మొక్కుతారు. 4 పైసలు ఇచ్చి మాకు ఇది చేసి వట్టేపించుకొని ఇప్పటిదాకా పెన్షన్ తప్ప మాకేం రాలేదు సార్. ఇక నా 30 సంవత్సరం మేము హైదరాబాద్కి వచ్చి ఇదే నగరం గడ్డ మీదనే సాయిబాబా చుట్టూకే ఉన్నాం మేము. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది తల్లి మీరు ఇప్పుడు అప్లై చేసుకొని ఇళ్ళ కోసం? ఇక అప్లై చేసుకొని ఇక ఏమంటారు చేసిన అప్పుడు కూడా చంద్రారెడ్డి సార్ ఉండంగా కూడా చేస్తే నేను ఇస్తా అని చంద్రారెడ్డి సార్ మా నోటు నుంచి అంటేనే అలా కాలు పట్టుకున్న ఆఫీస్లో పోయి నాకు ఎలా కొట్టారు. ఎక్కడి నుంచి ఇవ్వాలి? నా చేతిలో ఏముంది? ఎక్కడి నుంచి ఇవ్వాలి? నీకు ఇస్తామన్నా నేను అన్నారు. ఆ ప్లేస్లో 5 సంవత్సరాలు నేను ఖాళీ జాగాలో నేను జోపిడీ వేసుకొని ఉన్నాను. హ్యాండిక్యాప్ నా బాబు కర ఇవ్వండి దయం చేసి అని అంటే ఎవరు నా మాట ఇంటలేదు.
నేను 30 సంవత్సరాలు నా పిల్లలు ఇంత తీసుకొని నేను పెద్దగా చేసి పెళ్లి చేస్తే ఎవరు దాలకు నేను చేసిన మా ఎస్ట్ అయిపోతుంది. ఒక్కరి కొడుకు కూడా నాకు అన్నం పెట్టాడు. నేను ఒక్కదాన్ని చేసుకొని తినుకుంటా ఒక్కదాన్ని కాగితం తీసుకొచ్చిన. ఈ కాగితం నేను ఎక్కడ చూపించిన ఇది ఇంట్లో కూడా ఈ కాగితం చాలా ఇంపార్టెంట్ సార్. ఈ కాగితం కోసానికి నేను సీఎం దగ్గర కూడా తీసుకోపోయినా. నేను ఈ కాగితం పంపించిన. నేను కేసీఆర్ దగ్గర ఉంది. నా న్యాయం ఇప్పటిదాకా ఏం జరగలేదు. నాకేమరా జాగర ఇవ్వండి, ఎడరు చూపిండి అంటే ఎవరు చూపించడానికి లేదు. ఏడు నుంచి నాకు ఒక్కదానికి 4 ఏళ్ళు కిరాయి, కరెంటు బిల్లు 1000 రూపాయలు సార్. లేదు కరెంటు బిల్లు కూడా ఫ్రీ లేదు. 5 ఏళ్ళు పూర్తిగా పెట్టాలి, ఉపవాసం ఉండాలి కానీ పెట్టాలి. ఈ పిల్లలు ఏదరా రాగానే ఈ కష్టంలో నా పిల్లలు ఉన్నారని వాళ్ళకి ఇంత ముందు పెట్టడానికి నా దగ్గర ఉండలేదు. సో ఇక్కడ మనకు పెద్దమ్మ కూడా ఉంది. ఇక్కడ మనకు చాలా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కూడా ఇంతమంది ముందరికి వచ్చి తనకు కూడా ఇంటికి శాంక్షన్ చేయలేదని చెప్పేసి తన గోడు వినోవించుకుందామని చెప్పేసి ఇక్కడ కలెక్టరేట్కు రావడం జరిగింది. ఈ తల్లి అవస్థ ఏందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే తల్లి. అబ్బాయిలు కొంచెం వాళ్ళు సరిపడలేదు. నా ఒక్కదాన్నే బతుకుతున్నాను. 12 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నాను. ఇల్లు కావాలని వచ్చినావు నువ్వు? ఇప్పుడు వచ్చాను. ఎలా ఉందండి? ఎక్కడ నుంచి వచ్చావా తల్లి? అన్నీ అమలాపురం కాలనీ నుంచే వచ్చాను. కాలనీ అదే కాలనీ నుంచి వచ్చినావు. వీళ్ళందరూ మీరు అక్కడ నుంచే వచ్చామండి. మీరు ఒక్కరే ఉంటారు మీరు ఇంట్లో? మీకు ఎలాంటి భరోసా లేదు? మనోడు ఉండిపోయాడు. అమ్మాయి పోతేనే మనోడు వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చేస్తాను అంటున్నాడు. అంతండి. సో ఇల్లు కావాలని వచ్చినావు ఇక్కడికి? ఇల్లుకి వచ్చానండి. 40 సంవత్సరాల నుంచి హైదరాబాద్ వచ్చి 40 సంవత్సరాలు అయ్యింది. ఇక్కడికి వచ్చి 12 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికి ఇల్లు రాలేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కదానికి పెట్టాను. ఇందులో చూసుకోండి, ప్రతి ఒక్క ఇంటికి ఇప్పుడు అప్లికేషన్ అంటే అప్పుడే పెట్టానండి. ప్రతిసారి పెట్టినావు అప్లికేషన్? పెట్టాను, రాలేదండి. ఎన్నిసార్లు చూసినా రావట్లేదు. ఇక్కడికి 4 సార్లు 4 పెట్టానండి, రాలేదు. ఇక చూడండి. చూసామమ్మా. సో అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ఇంతమంది వచ్చారు ఇక్కడికి. సో మీ కాలనీలో ఇవ్వలకి అంటే శాంక్షన్ లిస్ట్ ఇచ్చిర్రా లేదా, లేకపోతే అసలు అకనాలజ్మెంటే కనిపిస్తలేదు అంటున్నారు కంప్యూటర్లో. సో దానికి కారణాలు ఏంటి? దానికి సార్ నమస్తే. ఇక్కడ కూడిన మీడియా మిత్రులందరికీ నేను నమస్కారం. నా పేరు సులోచన అండి. మేడ్చల్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఆర్జీ కాలనీలో ఉంటాం సార్ మేము. అయితే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా 2016లో పెట్టుకున్నాం, 2017లో పెట్టినాం, నరేంద్ర మోడీ 2018లో పెట్టడం జరిగింది. కాకపోతే మాకేంటంటే మేము అక్కడ ఉండేవాళ్ళం అందరం కూడా గవర్నమెంట్ ఇళ్లలో రెంట్లు తక్కువ ఉన్నాయని చెప్పేసి మేము అక్కడ సిటీలో కిరాయిలు కట్టుకోలేక మేము అక్కడ కాలనీలో ఉండగలుగుతున్నాం. ఎందుకంటే పేదోళ్ళం కాబట్టి కూలి పని చేసుకొని బతుకుతున్నాం కాబట్టి సిటీలో రెంట్లు కట్టుకోలేని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదని మేము అడిగితే మాకేమని చెప్పారండి, సార్ మీరు గవర్నమెంట్ ఇళ్లలో ఉన్నారు కాబట్టి మీకు ఇల్లు రావు, సిటీలో జిహెచ్ఎంసీలో ఉన్న వాళ్ళకే ఇల్లు అర్హులైన వాళ్ళకే ఇచ్చినాం, మీకు పక్కా రావని చెప్పారు సార్. అప్పుడు మేము ఎంత కుంగిపోయినామంటే, సార్ మాకు ఇల్లు లేదు, ఇల్లు లేని వాళ్ళు మేము పెట్టుకున్నాం, కావాలంటే మా ఇళ్ళకి వచ్చి మా ఊర్లో కానీ ఎక్కడ కానీ ఆధార్ చెక్ చేయండి, చేసిన తర్వాత మాకు ఇల్లు ఉంటే మీరు ఇల్లు ఇవ్వకండి సార్, దయచేసి మాకు హస్బెండ్ కూడా లేడు, టైలరింగ్ చేసుకొని ఏదో కూలి పని చేసుకొని బతుకుతున్నాను సార్ నేను. నా అల్లుడు హ్యాండిక్యాప్, మా కూతురు కూడా వాళ్ళకు కూడా ఏం లేదు, మా బాబు వాళ్ళకు కూడా మా బాబుకి యాక్సిడెంట్ అయింది. నాకు కూడా మేము ఇంకొకటి సార్ చెప్పాలంటే ఈ ఇళ్ళ కోసం ఎక్కడ దరఖాస్తులు పెడతారన్నా కూడా పరిగెత్తుకుండా పోయినాం మేము. నా కూతురు ఎర్రగడ్డ హాస్పిటల్లో 2 నెలల బట్టి పేషెంట్ అయి సాగు బతుకుల్లో ఉంటే కూడా నేను వచ్చి మా కాలనీలో ఆర్జీ కాలనీలో అప్లికేషన్ పెట్టుకున్నాం. ఎక్కడికి పోయినా దమ్మాయి కూడా పోతేనేమో దమ్మాయి కూడా బొమ్మంటారు, దమ్మాయి కూడా పోతేనేమో సార్ దమ్మాయి కూడా పోతేనేమో ఎంఆర్ ఆఫీసు బొమ్మంటారు, ఎంఆర్ ఆఫీసు పోతే కలెక్టర్ ఆఫీసు బొమ్మంటారు, కలెక్టర్ ఆఫీసు పోతే అమ్మ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి అని కలెక్టర్ ఆఫీస్కి వచ్చినా కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇంకొకసారి ఇంక వేర్లో వస్తుంది, 2వ విడత 3వ విడత 4వ విడత అంటారు. కాకపోతే మా హృదయాలు ఎంత తపనతోటి మేము ఇక్కడికి వచ్చినామో, దయచేసి మీడియా మిత్రులు కానీ వచ్చిన వారు కానీ కలెక్టర్ ఆఫీసులో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ అందరికీ నమస్కారాలు చెల్లించుకుంటున్నాను సార్. మీరు దయచేసి మా బాధ అర్థం
అర్థం చేసుకొని మేము మున్సిపాలిటీకి వెళ్ళినా కూడా మాకు సుఖం లేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఒక రెస్పాన్స్ అనేది ఉంటే మేము కూడా సరే అక్కడికి వెళ్తే కాలేదు కాబట్టి ఇక్కడికి ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఏముండదు సార్, ఏదైనా అప్లికేషన్ పెట్టాలంటే మున్సిపాలిటీలో పెట్టుకోమంటారు, ఆడ పెడతాను. ఇంక వేరుకు వచ్చినప్పుడు అడిగితే మీకు రాలేదు, ఉన్నవారికి వచ్చేవారికి ఉన్నోళ్ళకే వచ్చినాయి అంటే ఎప్పుడైనా ఉన్నోళ్ళకి వచ్చిందంటే లేనోళ్ళు బాధ ఎంత, ఆ బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి మా బాధ మీ బాధలాగా అర్థం చేసుకోండి సార్. దయచేసి పిల్లలు పసిపిల్లలతో మేము ఇక్కడికి వచ్చినాం, ఒక్కసారి సార్ ఇక్కడికి వచ్చినాం సార్ మేము. కాకపోతే ఇక్కడ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కలెక్టర్ గారికి మమ్మల్ని దయచేసి మా అప్లికేషన్లన్నీ చూసి మా ఆధారాలు ఏమేమి ఉన్నాయో లేవో చూసి మీరు మాకు ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ అందించి ఇల్లు లేని వారందరికీ మాకు దయచేయమని మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి కలెక్టర్ గారికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మాకు ఒక 5 నిమిషాలు. అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఇప్పుడు మీ దరఖాస్తులు మీరు ఆన్లైన్లో కాలేదంటున్నారు. సో మీరు అడిగారు, సో అంటే మీరు దరఖాస్తు పెట్టుకొని ఎన్ని రోజులు అయింది, వాళ్ళు అడిగితే అసలు ఎలాంటి సమాధానం చెప్తున్నారు వాళ్ళంతా? కేసీఆర్ ఉన్నప్పుడు పెట్టుకున్నాము, మొన్న ఈయన వచ్చినప్పుడు పెట్టుకున్నాము. మళ్ళీ ఇంటికి రమ్మంటే వచ్చి చూడట్లేదు, ఆధార్ కార్డు కొట్టమంటే కూడా కొట్టట్లేదు. నాకు ఎవరు లేరు, భర్త లేడు, పిల్లలు లేరు, ఎవరూ లేరు. నేను ఒక్కదాన్ని ఉండి ఇళ్ళల్లో పని చేసుకున్నా కూడా నాకు ఇల్లు లేదు. నాకు ఇల్లు ఇప్పియండి అని చెప్తాను. నేను కాలనీలో ఆర్జీ కాలనీ. సో అమ్మ మీరు చెప్పండి, అమ్మ మీరు చెప్పండి, మీరు ఇప్పుడు ఫైనల్గా మీరు ఆర్జీ కాలనీ వాసులంతా మీరు కలెక్టరేట్కు వచ్చారు ప్రజావానికి. సో ఏం కోరుకుంటున్నారు మీరు అందరూ? మాకు అందరికీ పేదింటోళ్ళం ఉన్నాము, ఎవరు ఉన్నోళ్ళు లేరు ఇక్కడ. అందరికీ దయచేసి ఇల్లులు ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం. మేము కిరాయి ఇల్లులో ఉంటున్నాము, అందరము పని చేసుకొని బతకటోళ్ళము ఉన్నాము. ఎవరు నీడ పట్టుకు అయితే ఉన్నోళ్ళు లేరు, లేని వాళ్ళకి అందరికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో మీరు చెప్పండమ్మా. మేమైతే 2016 నుంచి పెడుతున్నాం సార్ ఇల్లు. ఇంతవరకు మాకు ఒక్కసారి కాడ మొన్న కాడ సర్వేకి వచ్చిర్రు. ఇక 2000 డబుల్ బెడ్రూమ్ల కాడ అప్లై చేసినాం సార్. ఇక మొన్న కాడ అప్లై చేసినాం సార్. మా లిస్ట్ ఇల్లు ఉన్న వాళ్ళకే వస్తున్నాయి సార్. ఎలాట్ అయిన వాళ్ళకే, మళ్ళీ కొనుక్కున్న వాళ్ళ కాడ కాదు, ఎలాట్ అయిన వాళ్ళకే వస్తున్నాయి. అవి కాడ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వచ్చినాయి. ఆ ఇల్లు కాడ రాజు గృహాల కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి, వాళ్ళకే వస్తున్నాయి. కానీ మా బిల్డింగ్లో 9 మందికి వచ్చినాయి సార్. ఇల్లు లేని మేము కిరాయికి ఉంటాము, మాకే రాలేదు సార్. ఇగో అప్లై చేసింది కాడ మాకు 0 బిల్లు వస్తుంది, గ్యాస్కి వస్తుంది, ఇది ఇల్లు మాత్రం రాలే. మా ఆధార్ కార్డు కొట్టుకోండి, మా రేషన్ కార్డు కొట్టుకోండి, మా పేరుని ఏమన్నా ఉంటే మాకు ఇవ్వద్దు. మా ఆయనది హ్యాండికాప్ 2016లో పెట్టిన, 2019లో పెట్టిన. హ్యాండికాప్ ఏం చేయలేడు, పని ఏం చేయలేడు. ఆయన తిరిగి నేను 4 సంవత్సరాల పడి తిరుగుతున్నా సార్, కానీ రావట్లేదు. మొన్న కూడా పేరు కూడా రాలేదు హ్యాండికాప్ పని పెడితే. మరి నేను ఎన్ని రోజుల బట్టి 10 సంవత్సరాల బట్టి తిరుగుతున్నాను. కలెక్టర్ ఆఫీస్ అని, మండల ఆఫీస్ అని, ఇక్కడ అని అక్కడ అని మొత్తం తిరుగుతున్నా, కానీ రావట్లేదు. ఇంటి కిరాయిలు కట్టడానికి కూడా సొమ్మతి లేదు మా దగ్గర. అట్లా మీరు చెప్పండి, ఇప్పుడు ఎన్నిసార్లు మొత్తానికి అయితే ఇప్పటి వరకు ఈ రోజు వరకు మీరు ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టుకున్నారు ఇంటి కోసం? 7 సార్లు పెట్టుంటాం సార్. 7 సార్లు పెట్టాము. నేను రాజశేఖర్ ఉన్నప్పుడు 1000 రూపాయలు కూడా కట్టాను, నాకు ఇల్లు రాలేదు. ఆ కాగితాలు కూడా ఉన్నాయి నా దగ్గర, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అవి వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఓట్లు వేసుకుంటున్నారు, చేస్తామంటున్నారు, చేయటం లేదు. అది మాకు ఇల్లు కావాలని మేము కొట్లాడుతున్నాం సార్. అది సో చూసారు కదండి, ఇక్కడ దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్జీ కాలనీకి చెందిన ఇక్కడ మహిళలు చాలామంది తలకు ఇల్లు లేదని చెప్పేసి గూడు కావాలని వాళ్ళ గోడు విన్నవించుకోవడానికి ఇక్కడ కలెక్టరేట్కు రావడం జరిగిందని వాళ్ళు ఇప్పటివరకు మనకు చెప్పుకున్న పరిస్థితి మనం చూసాము. సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటంటే సార్, మేము చాలాసార్లు మేము ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ సో దరఖాస్తుకు సంబంధించిన అప్లికేషన్లు మాత్రం వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఆ అప్లికేషన్కు సంబంధించిన వివరాలు ఏవైతే పూర్తి డీటెయిల్స్ ఉన్నాయో ఫ్యామిలీకి సంబంధించినవి వాటిని కంప్యూటర్లో ఎన్రోల్ చేయడంలో విఫలమవుతున్నారు. సో మేము వాళ్ళని మళ్ళీ అక్నాలెడ్జ్మెంట్ కోసం వెళ్ళి అడిగితే సో మీ అప్లికేషనే రాలేదు, అవసరమైతే కంప్యూటర్లో కొడుతున్నా చూడండి, ఆధార్ కార్డు నెంబర్ కొట్టినా రావట్లేదు, అప్లికేషన్ నెంబర్ కొట్టినా రావట్లేదు, ఎందుకని నిలదీస్తే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే అసలు మీరు అప్లికేషనే పెట్టుకోలేదు, అప్లికేషన్ పెట్టుకుంటే ఆన్లైన్లో కనిపిస్తుంది కదా అని చెప్పేసి అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి వాళ్ళను విసిగి వేసారిస్తున్నారని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. సో మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళాము, అధికారులను అడిగాము,
ఎక్కడ అడిగాము అప్పుడు అంటే కేసీఆర్ హయాంలో 10 ఏళ్ళు పాలించినప్పటికీ అప్పుడు డబుల్ బెడ్రూమ్లో కూడా మేము అప్లై చేసుకున్నప్పటికీ కూడా మాకు అప్పుడు లబ్ధి చేకూరలేదు. సో ఇప్పుడు కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు 1 ఇయర్ అయినా కూడా ఇందిరా మహిళలు అని చెప్పేసి ప్రకటించినప్పటికీ అందులో ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు, అదేవిధంగా ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఏదైతే ప్రకటించారో ఘనంగా, సో అది కేవలం మాటలు అవుతున్నాయి తప్ప మా అప్లికేషన్ తీసుకునే వరకే అవుతున్నాయి కానీ కనీసం వాటికి సంబంధించిన వివరాలను కూడా వాళ్ళు సక్రమంగా నిర్వహించని దుస్థితి అక్కడ నెలకొంది. సో దీనికి సంబంధించి పూర్తిగా కంప్లీట్ అక్కడ కలెక్టరేట్ ఇక్కడ ప్రజావాణిలో నిర్వహిస్తున్న కలెక్టరేట్కి వచ్చి మేము కలెక్టరేట్ దృష్టికి తీసుకెళ్దాము, మా ఆర్జీ కాలనీ వాసుల గోడు అంత చెప్పేసి ఇక్కడ వందలాది మంది మహిళలు ఇక్కడ తరలి రావడం జరుగుతుంది. సో ఇప్పటికైనా కలెక్టర్ గారు ఈ సమస్యలపైన స్పందించి మాకు గూడు లేని వాళ్ళకు అవసరమైతే ఎంక్వైరీ చేసుకోండి సార్, మాకు కష్టంగా ఎంత మాకు అర్హులమైతేనే మాకు ఇల్లు మంజూరు చేయాలని వాళ్ళు నిక్కచ్చిగా చెప్తున్నారు. సో ఇప్పుడైనా తక్షణమే కలెక్టర్ గారు స్పందించి వీళ్ళందరిపైన అంటే సర్వే వీళ్ళ ఆధారాలు అంటే అర్హతలపైన సర్వే చేయించి అవసరమైతే అర్హత ఉన్న వాళ్ళకు తప్పకుండా ఇల్లు శాంక్షన్ చేయించాల్సిందిగా వాళ్ళు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో కరెస్పాండెంట్ శ్రీనివాస్ కలవల, పొలిటికోస్, ప్రజావాణి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.